ఏంటో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో గోంగూర తర్వాత వచ్చింది పచ్చి రొయ్యలు ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముద్దగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చి రొయ్యలు. ఇది 1 కేజీ ఒలిచి పెట్టుకుంటే ఈ బాక్స్ కైండ్ ఫ్రెండ్స్. దీన్ని ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి బాగా ఊరబెట్టి కడిగి క్లీన్ చేసింది ఫ్రెండ్స్ ఈ రొయ్యలు. తర్వాత గోంగూర 1 కట్టలో 1/2 కట్ట ఒలిచి ఇలా పెట్టుకున్నాను. దీన్ని కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్, దీన్ని మాత్రమే. తర్వాత కొత్తిమీర తరిగిది, తర్వాత కరివేపాకు, ఇది కూడా కడిగి మళ్ళీ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆనియన్స్ 2 వేస్తాను, పెద్ద సైజు ఒకటి, చిన్న సైజు ఒకటి. పచ్చిమిర్చి 5 వేస్తాను ఫ్రెండ్స్. అల్లము ఈ 1.5 ఇంచుతో వేస్తా ఉన్నాను ఈ ముక్క. తర్వాత వెల్లుల్లి క్లీన్ చేసి పెట్టుకున్న రెబ్బలు ఒక 15 వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దీనికి పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి టమాటోలు ఈ 3 వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. వాటర్లో కడుక్కోవాలి ఇవన్నీ నీట్గా. ఈ అల్లం దంచి వేసాను ఫ్రెండ్స్, వెల్లుల్లి, ఎర్రగడ్డ, కొద్దిగా కొబ్బరి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని తిరగమాతలో వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనంతా మిక్సీకి వేసుకోకూడదు, తిరగమాతలో వేసినామంటే బాగుంటుంది. ఈ పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి తిరగమాతలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సైజు టెంకాయను కూడా దంచి మిక్సీకి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటోని ఇలా పెద్ద ఉప్పులుగా కోసుకొని చివరిలో మిక్సీలో వేసుకొని తిప్పుకోవాలి ఫ్రెండ్స్, మరి నున్నగా కాకుండా. వేస్తాను ఫ్రెండ్స్. కారం పొడి 1 టేబుల్ స్పూను, పసుపు 1 చిన్న స్పూను, గరం మసాలా పొడి కొద్దిగా వేస్తాను టేస్ట్ కొరకు. తర్వాత ఆయిల్ 100 ml పడుతుంది ఫ్రెండ్స్. మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఇవన్నీ మెత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ టమాటోలు వేసాం కదా ఫ్రెండ్స్, ఇది మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి వాటర్ పోసాను ఫ్రెండ్స్. బాణలు పెట్టి అది హీట్ అయినాక ఈ గోంగూర వేసి దాంతో ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది తెలియంది ఫ్రెండ్స్. ఈ ఆకు వేసి మనము ఉడకబెట్టుకోవాలి వాటర్లో, హీట్ వాటర్. దీంతో కొద్దిగా కల్లుప్పు వేస్తాను ఫ్రెండ్స్, రాక్ సాల్ట్.
పసుపు కొద్దిగా వేస్తాను. స్టవ్ కట్టేసి దీన్ని చల్లారినాక మిక్సీలో కచ్చా పచ్చగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే దీన్ని సన్నగా తరగలేదు, ఆకులను అలాగే వేసాను కాబట్టి లైట్గా మిక్సీకి వేస్తాను మళ్ళీ ఇది చల్లారాక. హలో ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించి బాణలు పెట్టాను ఫ్రెండ్స్. అది హీట్ అయింది, ఆయిల్ వేసాను. సో ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయింది, దీంతో కొద్దిగా ఆవాలు వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేయకొద్ది ఫ్రెండ్స్, పచ్చిగానే ఉండాలి కొద్దిగా. ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా రాక్ సాల్ట్ వేస్తాము. ఈ మాత్రం వేగిందంటే చాలు ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ ముక్కలు. తర్వాత దీంతో ఈ క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్. మనం తీసి పెట్టుకున్న ఒక చిన్న స్పూన్ పసుపు. ఈ దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కలపాలి ఫ్రెండ్స్. దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా. ఈ 1 టేబుల్ స్పూన్ కారము, తర్వాత ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇవన్నీ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్. తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకుని ఈ మసాలాని వేసి దీంతోనే బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది అడుగంటకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇది ఇంకా కొద్దిగా మసాలా వేగాలి. మసాలా వేగిందంటే నూనె అంతా పైకి వస్తుంది ఫ్రెండ్స్. అది మనకు మసాలా వేగినట్లు గుర్తు. ఇంకొక 2 నిమిషాలు వేగిందంటే సరిపోతుంది. మంచి వామాను ఫ్రెండ్స్. ఈ రొయ్యల ఫ్రై ఈ గోంగూరని మిక్సీలో వేసి లైట్గా మిక్సీకి వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా మగ్గింది, పచ్చివాసన అంతా పోయింది. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్న ఈ గోంగూరని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి సువాసన వస్తూ ఉంది. ఈ గోంగూర వేసామంటేనే పచ్చిరొయ్యలకు మంచి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చిందే మనం అన్నంలో కలుపుకొని తినడానికి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, ఎంతో రుచిగా. ఈ పచ్చి రొయ్యలు గోంగూర వేసి చేసుకున్నామంటే, ఇలా ముద్దగా పెట్టుకున్నామంటే, చివరగా మనం కడిగి పెట్టుకున్న ఈ కరివేపాకుని కొత్తిమీరని వేసి బాగా కలుపుకునేది ఫ్రెండ్స్. దీంతో బాగా మిక్స్ అయ్యేట్లా చివరిలో ఇలా వేసామంటే మంచి సువాసనగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కలిపి దీనికి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకొని తర్వాత స్టవ్ కట్టేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికి ఆయిల్లో పైకి తేలింది. ఇది బాగా కలిసి ఇంకా స్టవ్ కట్టేసాను. ఇంకా దించుకోవాలి ఫ్రెండ్స్ మనము.
హలో ఫ్రెండ్స్, నేను చేసిన ఈ గోంగూర పచ్చి రొయ్యల గ్రేవీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.